మాస్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ సేవాదళ్ ఏర్పడి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారీ బహిరంగ సభ. వైఎస్ఆర్సీపీ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో స్పీడ్ బ్రేకర్ నిర్మాణాలు వేగవంతం. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద చికిత్సల వ్యయ పరిమితిని 25 లక్షలకు పెంపు. ప్రమాదవశాత్తు పొగాకు బ్యార్నీలో కాలుతున్న కర్ర జారిపడి పొగాకు బ్యార్నీ మొత్తం దగ్ధమైన ఘటన ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన వెన్న పెద్దపోలిరెడ్డి బ్యార్నీ నందు పొగాకును కర్రలకు కట్టి బ్యార్నీ కాలుస్తుండగా కర్ర జారి మొద్దు గొట్టంపై పడడంతో బ్యార్నీలో మంటలు వ్యాపించి దగ్ధమై 3 లక్షల రూపాయల నష్టం జరిగినట్లు యజమాని తెలిపారు. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి పెద్దారవీడు ఎస్ఐ రాజకుమార్ సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్తో పక్కన ఉన్న గడ్డివాములకు మరియు పక్కన గృహాలకు మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. అదును కాలంలో కష్టపడి పండించిన పొగాకు అగ్నికి ఆహుతి కావడంతో పొగాకు రైతు లబోదిబోమంటున్నాడు. నెల్లూరు జిల్లాలో కొన్ని నెలలుగా గ్రావెల్, ఇసుక, తెల్లరాయి లాంటి సహజ సంపదను అధికార పార్టీ నాయకులు దోచేస్తున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సైదాపురం మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కీలక నాయకులు అక్రమ మార్గంలో 100 కోట్ల రూపాయల తెల్లరాయిని తరలిస్తున్నారని, సర్వేపల్లి నియోజకవర్గంలోని రుస్తుం మైన్లో 40 భారీ యంత్రాలు, అధిక సంఖ్యలో టిప్పర్లు పెట్టి ఖనిజ సంపదను దోచేస్తున్నారని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గత 2 రోజులుగా అక్రమ మైనింగ్కి వ్యతిరేకంగా అదే ప్రాంతంలో నిరసన దీక్ష చేస్తున్న, గిరిజన ప్రాంతాల్లో అక్రమంగా బ్లాస్టింగ్లు నిర్వహిస్తున్న అధికారులు ఎందుకు స్పందించడం లేదని, ఈ విషయాలన్నింటిపై జిల్లా అధికారులను కలిసి సమస్యలు తెలియజేశామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ పార్టీపై విరుచుకుపడ్డారు. అట్లు సిలికా కావచ్చు, క్వార్ట్జ్ కావచ్చు, ఇసుక కావచ్చు, గ్రావెల్ కావచ్చు, సహజ సంపదల్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు, ముఖ్య నేతలు బరి తెగించి వీధుల్లోకి వచ్చి స్మగ్లింగ్ చేస్తున్న తీరు. సైదాపురంలో అటు గూడూరు ప్రాంతంలో క్వార్ట్జ్ ప్రభుత్వ స్థలాల్లో సైతం ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా క్వార్ట్జ్ తరలించే తీరు. 100 కోట్ల ప్రజాధనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కొల్లగొడుతున్నటువంటి తీరు. అన్నిటికీ మించి మరీ బరి తెగించిన విధంగా పొదలకూరు మండలం, సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలో తాడిపర్తి గ్రామంలో ఏదైతే రుస్తుంజీ మైన్ ఉందో ఆ మైన్కి పర్మిషన్లు లేవు. ఆ మైన్ ఓనరు పర్మిషన్లు కావాలని లెటర్ పెట్టుకుంటే పర్మిషన్లు ఇవ్వకపోగా ఆ యొక్క మైన్ ఓనర్ని తోసివేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు దాదాపు 40 మిషన్లు కావచ్చు, ట్రిప్పర్లు కావచ్చు అన్నీ కూడా పెట్టి అక్రమంగా 100 కోట్ల క్వార్ట్జ్ కొల్లగొడుతూ ఉన్నారు. దీని మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 2 రోజులుగా అక్కడే ఉన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 2 రోజులుగా ఆ మైన్ వద్ద కూర్చుని రాత్రి వేళ అక్కడే నిద్రపోతూ ఆడే నిరవధిక నిరసన ధర్నా చేసి వారు అడుగుతూ ఉన్నారు, అయ్యా ఇక్కడ పేలుడు సామగ్రి ఉంది, పక్కనే గిరిజన కాలనీ ఉంది, పేలుడు సామగ్రికి అనుమతి లేదు, ఈ యొక్క దానికి అనుమతి లేదు, మీరు రండి అంటే ఒక్క డిపార్ట్మెంటు స్పందించిన పరిస్థితి లేదు. ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నిరవధిక నిరసన ధర్నాకి మద్దతుగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారి నేతృత్వంలో మేమందరం కూడా విచ్చేసి ఉన్నతాధికారులను కలిసి చాలా స్పష్టంగా చెప్పాం, మేము వచ్చేటప్పటికి మైనింగ్ అధికారులు లేరు, మేము వస్తున్నామని తెలిసి రాలేదో మరో కారణమో నాకైతే తెలియదు. కానీ జేసీ గారు, మైనింగ్ డీడీ గారు వచ్చిందాకా ఇక్కడి నుంచి మేము కదలమంటే ఎట్టగలిగి డీడీ గారిని పిలిపించారు. డీడీ గారు మీడియా ముందు, జిల్లా అధికారుల ముందు, జిల్లా పార్టీ తెలుగుదేశం అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు అడిగితే చెప్పినటువంటి సమాధానం, ఆ యొక్క తాడిపర్తి మైన్కి లీజులు లేవు, తాడిపర్తి మైన్లో జరిగే క్వార్ట్జ్ అది స్మగ్లింగే, అది అక్రమమే, అది ఇల్లీగలే అని చాలా స్పష్టంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ముందు, డిఆర్ఓ గారి ముందు, మీడియా ముందు, అధికారుల ముందు, జిల్లా తెలుగుదేశం నాయకుల ముందు మైనింగ్ డీడీ గారు ఒప్పుకోవటం జరిగింది.
ఇంతకంటే కాంగ్రెస్ సేవాదళ్ ఏర్పడి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాకినాడ సూర్య కళామందిరంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజ్ పేర్కొన్నారు. స్వతంత్ర సమర యోధులు బలుసు సామూర్తి, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి మహాసభను ప్రారంభించడం జరుగుతుందని రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజ్ పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏర్పడి 138 సంవత్సరాలు పూర్తవుతుందని, దీంతో పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. 138 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కార్యకర్తలు, నాయకుల నుండి విరాళాలు సేకరించడం జరుగుతుందన్నారు. దేశ స్వతంత్రంలో కాంగ్రెస్ సమరయోధుల పాత్ర చాలా కీలకమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. కాకినాడలో జరిగిన బహిరంగ సభలో మహాత్మా గాంధీ తదితర నాయకులు దళితులకు ఆలయ ప్రవేశం కోసం తీర్మానం చేయడం జరిగిందని, అప్పటి నుంచి దళితులకు ఆలయ ప్రవేశం జరిగిందని పేర్కొన్నారు. ఈ సభలను 21న విజయవాడ ప్రతినిధుల సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. జనవరి 5 నుంచి 10 వరకు ఇంటింటి కాంగ్రెస్ ఇంద్రమ్మ సౌభాగ్యం కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. జనవరి 20 నుంచి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇంటింటికి వెళ్లడం జరుగుతుందని ఆయన తెలిపారు. అంగన్వాడీ సమస్యలను తక్షణం పరిశీలించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం అంగన్వాడీ వ్యవస్థ. వేలాది మంది అంగన్వాడీ వాళ్ళు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ గడిచినటువంటి 6-7 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తుంటే ప్రభుత్వం దమనకాండ, మహిళలను కూడా చూడకుండా పోలీసులతోటి కొట్టించి వాళ్ళందరినీ అరెస్టులు చేయించి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. సో నేను ఇప్పుడు వచ్చేటప్పుడు ముమ్మిడివరంలో నేను ఆగాను. సో ముమ్మిడివరంలో వాళ్ళందరూ కూడా టెంట్కి వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు కొన్ని ప్రధానమైనటువంటి 10 అంశాలతోటి అంగన్వాడీ వాళ్ళంతా కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. మా మిత్రులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి గారు ఉప ముఖ్యమంత్రిగా, మా మంత్రివర్యులు సీతక్క గారు మంత్రివర్యులుగా బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాలు తీసుకుని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా పరిశీలిస్తామని చెప్పి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎన్నికల సమయంలో పాదయాత్రకు వచ్చినప్పుడు అనేకమైనటువంటి ప్రామిసెస్ చేశారు వాళ్ళు అంగన్వాడీ వాళ్ళందరికీ కూడా, ఒకడు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. దాంట్లో ప్రధానమైనటువంటి ఈ 10 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళ న్యాయపరమైనటువంటి కోరిక, మినిమం వేజెస్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యం. సమాజంలో పనిచేసేటువంటి ప్రతి వ్యక్తికి కూడా గౌరవప్రదమైనటువంటి మినిమం వేజెస్ యాక్ట్ అనేటువంటిది ఉంది, చట్టం ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎవరైనా అంగన్వాడీ కార్యకర్త ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి జాబ్ ఇవ్వాలి, 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఇలా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళు పెట్టారు. సో వాటిలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీగా మేము సంఘీభావం తెలియజేస్తున్నాం. సిపిఐ కానీ సిపిఎం కానీ మాతో పాటు జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిసి ఆంధ్రప్రదేశ్లో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. విచిత్రంగా ఈ రాష్ట్రంలో గతంలో ఎక్కడో లేని విధంగా ఐఏఎస్ల ట్రాన్స్ఫర్లు చూసాం, ఐపీఎస్ల ట్రాన్స్ఫర్లు చూసాం, ఆర్డీఓల ట్రాన్స్ఫర్లు చూసాం, ఎమ్మెల్యేలు మంత్రుల ట్రాన్స్ఫర్ ఎక్కడా చూడలేదు ఇప్పటివరకు. ఈ రాష్ట్రంలో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు ఒక నియోజకవర్గంలో పనిచేసి ప్రభుత్వ పథకాలన్నీ ఇచ్చిన తర్వాత ఆ ఊరిలో చెల్లని రూపాయి, ఆ ఊరిలో పనికిరాని ఎమ్మెల్యే వేరే నియోజకవర్గంలో ఏ విధంగా పనికి వస్తాడో మాకు అర్థం కావట్లేదు. మరి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. గతంలోలా కాకుండా ఈ ఎమ్మెల్యేని అక్కడ, ఆ ఎమ్మెల్యేని ఇక్కడ, ఈ ఎంపీని. డ్రగ్స్ తయారు చేసే ముఠా గుట్టును నెల్లూరు పోలీసులు రట్టు చేశారు. 5 ముద్దాయిలు అరెస్ట్ చేయడం జరిగింది. వివిధ స్టేజీలలో మత్తు పౌడర్ 560 గ్రాములు, 1980 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 15 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిఘా వర్గాల సమాచారం మేరకు నెల్లూరు రూరల్ పోలీసులు మాదక ద్రవ్యాల తయారీ, విక్రయాన్ని అరికట్టడం జరిగింది. డార్క్ వెట్ ఇంటర్నెట్ ద్వారా నేర్చుకుని కెమికల్స్ను కొని ఈ మాదక ద్రవ్యాల తయారీకి పూనుకొని వైట్ పౌడర్, మెత్ ఆర్ మెపిడ్రోన్గా తయారు చేయడం జరుగుతుందని పోలీసులు తెలిపారు. పోలీసుకి రావబడిన సమాచారం మేరకు నిన్న రాత్రి మనం ఒక ప్లేస్ రైడ్ చేయడం జరిగింది, నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఒక డ్రగ్, యాంఫెటమిన్ అనే డ్రగ్, సైకోట్రోపిక్ సబ్స్టెన్స్, ఇది డ్రగ్ కుకింగ్ ప్లేస్ అన్నమాట. అంటే ఇది మనకి ప్రికర్సర్స్ ఏవైతే కుక్ చేయాలని తెలుసుకొని యూట్యూబ్లో చూసి నేర్చుకొని అది ఏవైతే ప్రికర్సర్స్ కావాలో అవి
ఆర్డర్ పెట్టుకొని దానికి కావాల్సిన సరంజామా అంతా సర్జికల్ షాప్స్లోనూ వాటిలో కొనుక్కొని గత 25 రోజుల నుంచి కుక్ చేస్తున్నారు. అంటే ఏం అమ్మలేదు ఇప్పటివరకు, బట్ అయితే కుక్ చేసి రెడీగా పెట్టుకున్నారు. ఎంతంటే 560 గ్రాములు. ఇప్పుడు దీంట్లో ఈ కుక్ చేసే వాళ్ళు ఏంటంటే ఈ ఏదైతే ప్రికర్సర్స్ దానికి కావాలో అవి 2,50,000 పెట్టి కొన్నారు. దాన్ని కుక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ 500 గ్రాములు 25 రోజులు కుక్ చేసిన తర్వాత దాని వాల్యూ ఇప్పుడు ట్రాన్సాక్షన్ ప్రకారం 15 lakhs ఉంటుంది. ఇది గోవాలో దే వాంట్ టు సెల్ ఇట్. దీనికి సంబంధించి ఎవరైతే ముద్దా ఉన్నాడో ఇతను బీటెక్ చదువుకొని ఖాళీగా ఉన్నాడు. ఇతనికి ఇంకొక అతను కూడా వి అరెస్టెడ్ హిమ్. హీ సెడ్ దట్ అతను చెప్తాడు ఇది మీరు కుక్. ఇతనికి ఇంకొక అతను కూడా వి అరెస్టెడ్ హిమ్. హీ సెడ్ దట్ అతను చెప్తాడు ఇది మీరు కుక్ చేసుకొని అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయి, దీనికి చాలా విలువ ఉందని చెప్తే మనకి సెక్యూరిటీ ప్లేస్లోకి ఇల్లు తీసుకొని అక్కడ ఒక ల్యాబ్ పెట్టుకొని గ్లౌస్, సర్జికల్ మాస్క్స్ అది కుక్ చేసేటప్పుడు పొగలు వస్తాయి కదా, దాంట్లో పీల్చుకోకుండా ఉండేదానికి ఫేస్ మాస్క్స్ అవన్నీ తయారు చేసుకొని హీ స్టార్టెడ్ కుకింగ్. మనకి ఇన్ఫర్మేషన్ రాబడిన సమాచారం మేరకు పట్టుకుంటే 560 గ్రాములు సీజ్ చేసాం. దీంతోపాటు మనకి హ్యాండ్ ఇన్ గ్లోగా గాంజా కూడా 2 కిలోలు దొరికింది. సో వీ ప్రొడ్యూస్ దట్ గాంజా. ఈ యాంఫిటమిన్ ఏదైతే ఉందో యాంఫిటమిన్ కూడా మనం 560 గ్రాములు సీజ్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో ముఖ్య పాత్ర వహించిన అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ రూరల్, ఇన్స్పెక్టర్ నెల్లూరు రూరల్, మిగతా సిబ్బంది అందరికి కూడా మా తరపు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం. మేము ప్రజలను కోరేది కూడా ఒకటే, ఇట్లాంటిది ఏంటంటే పశ్చిమలో సమ్మబాట పట్టిన అంగన్వాడీలు ఆందోళనను ఉధృతం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో 7 మండలాల నుంచి తరలి వచ్చిన సుమారు 2,000 మంది అంగన్వాడీలు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి సబ్ కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన చేసి అక్కడ ధర్నా చేసి ఆర్డీఓ అంబరీష్ కు వినతి పత్రం అందించారు. ఇటు అంగన్వాడీల ఆందోళనకు జనసేన, సిపిఎం, ప్రజా సంఘాలు సంఘీభావం తెలిపాయి. ఈ సందర్భంగా అంగన్వాడీ నాయకురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రతిపక్షం ఉన్నప్పుడు జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అంగన్వాడీలకు, హెల్పర్లకు కనీస వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, లేదంటే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సమ్మెను ప్రభుత్వ బెదిరింపులతో అణగదొక్కే ప్రయత్నం చేయటం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిరంకుశ విధానం విడనాడి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆ సమస్యను పరిష్కరించాలని, అలాగే ఈ రోజున సమ్మెను చేయడానికి చర్చలే దీనికి ఫలితం. కానీ తాళాలు పాల్గొట్టి శాంతియుతంగా మీరు చేస్తున్న నిరసనను మేము ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్తాము. కలెక్టర్ మేడం దృష్టికి కూడా నేను తీసుకెళ్తాను. జిల్లా పరిధిలో అలాగే రాష్ట్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. కనుక ఎటువంటి తొందరపాటు లేకుండా దీన్ని శాంతియుతంగానే పరిష్కరించే మార్గంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తుందని నమ్మకం ఉంచుమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీ తాలూకా సమస్యలు 7 రోజులుగా సమ్మె కొనసాగిస్తా ఉన్నాము. గతంలో సీఎం గారు ఏదైతే హామీ ఇచ్చారో తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతామని, అదేవిధంగా కనీస వేతనం అమలు చేయాలని, అది సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ అమలు చేయాలని చెప్పి అనేక దఫాలుగా మేము పోరాటం చేసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ వినతి పత్రాలను ఏమాత్రం పట్టించుకోలేదు. మేము 8వ తారీఖున సమ్మెలో దిగుతామని తెలియజేయడం జరిగింది. 8వ తారీఖున ఏదైతే వర్షాల కారణంగా ఉన్నాయో ప్రజలకన్నీ మేము అన్ని అందించాలి కాబట్టి 8వ తారీఖున విరమించుకుని 12వ తారీఖు నుంచి సమ్మెలోకి దిగుతామని చెప్పడం జరిగింది. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఏమాత్రం మా సమస్యల్ని పరిష్కరించలేదు. 12వ తేదీ నుంచి మేము సమ్మెలోకి దిగాం. సమ్మెలో దిగిన 2వ రోజు నుంచి అంగన్వాడీ కేంద్రంలో సచివాలయ సిబ్బంది చేత తాళాలు బద్దలు కొట్టించి వాళ్ళు స్వాధీనం చేసుకోవాలని చూశారు. మేము ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర అనేక ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. సచివాలయ సిబ్బందిని కొంచెం పక్కన పెట్టి ఐసిడిఎస్ అధికారుల చేత ఈ రోజు కూడా తాళాలు బద్దలు కొట్టించి చాలా దుర్మార్గంగా దొంగలకి ఆస్కారం ఇచ్చేటట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ విధానాలను అవలంబిస్తూ మమ్మల్ని చాలా దుర్మార్గంగా రోడ్డుకి ఇచ్చిన పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. మేమేమి గొంతెనమ్మ కోరికలు అడగట్లేదు. ఇవి తీర్చినటువంటి కోరికలు ఏమీ కాదు. కనీస వేతనం అమలు చేయాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ ఇవ్వాలని, ఏదైతే తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇస్తామని ఆ రోజు సీఎం గారు హామీ ఇచ్చారో ఆ హామీలను అమలు చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. వాటిని కూడా పరిష్కరించే మార్గంలో ఏమాత్రం రాష్ట్ర ప్రభుత్వం కనికరం చూపట్లేదు.
ఈ ఏవైతే మా సమస్యలు ఉన్నాయో వెంటనే పరిష్కరించకపోతే ఈ సమ్మెను ఇంకా కొనసాగిస్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద చికిత్సల వ్యయ పరిమితిని 25 లక్షలకు పెంచుతూ తీసుకున్న చారిత్రాత్మక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. 4.25 కోట్ల మందికి మెరుగైన స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీతో పాటు లబ్ధిదారులకు దిక్సూచిలా పనిచేసే ఆరోగ్యశ్రీ యాప్ను ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేయించే కార్యక్రమం, అలాగే ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఎక్కడికి వెళ్లి ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఎవరిని అడగాలి అనే సందేహాలన్నిటినీ వివరంగా ప్రతి ఇంటిలోనూ వివరించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయం నుండి సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుండి కొత్త ఫీచర్లతో కూడిన ఆరోగ్యశ్రీ కార్డులు ఇంటింటికి పంపిణీతో పాటు ప్రతి ఇంటిలో కనీసం ఒక్కరికి ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ అయ్యేలా ఏఎన్ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు, మహిళా పోలీసులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పనిచేస్తారని, తద్వారా 1.48 కోట్ల కుటుంబాలకు 4.25 కోట్ల మంది లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ సేవలపై విస్తృతంగా పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కొత్త ఫీచర్లతో మెరుగైన ఆరోగ్యశ్రీ కార్డులు, ప్రతి కార్డులో క్యూఆర్ కోడ్, లబ్ధిదారుని ఫోటో, కుటుంబ యజమాని పేరు, ఫోన్ నెంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో పొందుపరిచిన లబ్ధిదారుని ఆరోగ్య వివరాలు ఉంటాయన్నారు. ఆరోగ్యశ్రీ కార్డులో పొందుపరిచిన క్యూఆర్ కోడ్తో లాగిన్ అవ్వడం ద్వారా రోగి చేయించుకునే వ్యాధి నిర్ధారణ పరీక్షలు, తీసుకుంటున్న వైద్యం, చికిత్సలు, డాక్టర్ సిఫార్సులు, సమీపంలోని ఆసుపత్రులు, ఆ ఆసుపత్రులకు చేరేందుకు గూగుల్ మ్యాప్స్ ద్వారా అనుసంధానించబడిన మార్గాలు, ఆరోగ్య మిత్ర కాంటాక్ట్ నెంబర్లు తెలుసుకునే వెసులుబాటు, తద్వారా రోగి ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్లకు, సిబ్బందికి పూర్తి అవగాహన, మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు మార్గం సులభతరం అవుతుందని చెప్పారు. ఈరోజు ఆరోగ్యశ్రీలో జరుగుతా ఉన్న మార్పులు కూడా చాలా విప్లవాత్మకమైన మార్పులు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిధిని ప్రతి ఒక్కరికి కూడా విస్తరించాలి అని తపన తాపత్రయంతో కాకుండా నెలకు 40,000 రూపాయల ఆదాయం కుటుంబాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధి కుటుంబాలు అంటే దాని అర్థం 4,25,00,000 మంది జనాభా, వీరందరూ కూడా ఈరోజు ఆ పరిధిలోకి తీసుకుని రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మంచి జరిగించాలి అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు వేయడం మొదలుపెట్టారు. మనం అధికారంలోకి రాకముందు కేవలం 1059 ప్రొసీజర్లకు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధి పరిమితమై ఉంది. అధికారంలోకి మనం వచ్చిన తర్వాత 1000 రూపాయల చికిత్స ఖర్చు దాటితే చాలు, ఆ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు, అటువంటివన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావాలి, ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి ఉండకూడదు అని తపన తాపత్రయం ప్రతి అడుగులోనూ కూడా వేస్తూ కనిపిస్తూ చూపిస్తూ ఈ ప్రొసీజర్స్ను ఈరోజు పెంచుకుంటూ 1059 ప్రొసీజర్లు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలోనే 2,300 తీసుకొని పోయాం. దాని తర్వాత ఈరోజు 3,257 ప్రొసీజర్లతో ఈరోజు ఆరోగ్యశ్రీ ఈరోజు నడిపిస్తా ఉన్నాం. మాత్రమే పరిమితమై ఉన్న ఆరోగ్యశ్రీని ఈరోజు 3,257 ప్రొసీజర్లకు ఈ ఉచిత చికిత్సలను పెంచడం జరిగింది. రాకమునుపు కేవలం 700 ఆరోగ్యశ్రీ సేవలు ఈరోజు 2,513 హాస్పిటళ్లకు ఈరోజు విస్తరించడం జరిగింది. మన రాష్ట్రంలోనే 2,309 హాస్పిటళ్లకు అవైల్ చేస్తా ఉంటే మన రాష్ట్రమే కాక హైదరాబాద్లోనూ కూడా. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పర్యటనలో భాగంగా నేడు బూత్ స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టిక్కో గృహాలను సందర్శించారు. దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తుంటే కనీసం వాటికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి రహదారి సౌకర్యం కల్పించకపోవడం చాలా దారుణమని, 2018లో ప్రారంభించిన టిక్కో గృహాలు 2020లో ఇవ్వవలసి ఉండగా నేటికి అర్హులకి ఇల్లు ఇవ్వకపోవడం
గమనార్హం. నిర్మాణ పనులు జరిపిస్తున్న అధికారుల్ని పురంధేశ్వరి ప్రశ్నించగా 2 నెలల్లో పనులు పూర్తి చేసి లబ్ధిదారులకి ఇళ్లు అందివ్వడం జరుగుతుందని చెప్పారు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే 2 సంవత్సరాలైనా ఇల్లు అందించే పరిస్థితి లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పట్టుపరుపుల వలె రహదారులు నిర్మిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అవేవి పట్టనట్టు జగనన్న ఉయ్యాల జంపాల కార్యక్రమాలకు రహదారులు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆడుకుందాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. అయితే ప్రజలు ఆడుకుంటున్నారో లేదో తెలియదు కానీ రాష్ట్ర ప్రజలతో జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆడుకుంటున్నారు. ఎటు చూసినా అవినీతి, ఏ రంగంలో చూసినా న్యాయం చేసే పరిస్థితి లేదు. పొత్తుల విషయానికొస్తే జనసేన, భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా ఉంటాయని రానున్న ఎన్నికల్లో అధిష్టానం నిర్ణయం మేరకు పొత్తుల విషయం తెలుపుతామని తెలిపారు. షెడ్యూల్ తెగల వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేయడం లేదు. నేటికి సాగునీరు, తాగునీరు ప్రాజెక్టులు పూర్తి కాలేదు. అలాగే పూర్ణపాడు లాబేస వంతెన కూడా ఇప్పటికీ నత్తనడకన పనులు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. మీరు క్యాన్సిల్ చేస్తే ఆ డబ్బులన్నా తిరిగి ఇవ్వాలి, లేకపోతే మీరు ఆల్టర్నేటివ్ హౌసెస్ అన్నా ఇవ్వాలి కదా. ఎక్కడండి జగనన్న కాలనీస్ ఎక్కడ కడుతున్నారు? 3 నెలలు అవుతుంది నేను అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయవలసినటువంటి బాధ్యత నా మీద ఉన్నది. పర్యటన అంటే కేవలం ఊరికి వెళ్ళి రావడం కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని కలవాలి, వారితో అనుబంధం బలోపేతం చేసుకోవాలి, వారి మనోభావాలు అర్థం చేసుకోవాలి అనేటువంటి సంకల్పం ఒక పక్కన అయితే, రెండవ పక్కన పార్టీ సంస్థాగతంగా ఏ మేరకు బలంగా ఉన్నది, ఇంకా ఏ పని చేసుకుని పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలి అనేటువంటి విషయం ఇంకొకటి అయితే, రాజకీయ పరంగా ఆ జిల్లాలో పరిస్థితులు ఏమిటి, మేము ఏ రకమైనటువంటి రాజకీయ కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి, ఈ విషయాల మీద దృష్టి కేంద్రీకరిస్తూ నా పర్యటన నేను ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ నేను 18 జిల్లాలకు వెళ్ళాను. ఇది 19వ జిల్లా. రేపు మళ్ళీ గోదావరి జోన్లో ఉన్నటువంటి ఇంకొక 4 జిల్లాలకు వెళ్తాను. ఆ తర్వాత కోస్తాలో మిగిలిపోయినటువంటి ఇంకో 3 జిల్లాలకి నేను వెళ్ళాలి. ఆ సందర్భంలో మేము అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చాలా సగర్వంగా చెప్పుకుంటున్నాం. మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి 9.5 సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో ఇంకా వచ్చే సంవత్సరం ఏప్రిల్ చివరికల్లా ఎన్నికల్ని మనం అందరం కూడా ఎదుర్కోబోతున్నాం. రావాడ ప్రాజెక్టు కింద కూడా 20,000 ఎకరాలకి వాళ్ళ సాగునీరు అందించేటువంటి అవకాశం, కానీ దాని మీద కూడా ఏ మాత్రం కూడా ఇక్కడ పనులు జరగకుండా రైతుకి సాగునీరు లేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా త్రాగునీరు సైతం ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఎంత కటకటాలాడుతూ ఉంటారు ఇక్కడ ప్రజలు మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. మరి ప్రధానంగా చూసినట్లయితే తోటపల్లి రిజర్వాయర్ దగ్గర 1,60,000 ఎకరాలకి సాగునీరు అందించేటువంటి గొప్ప ప్రాజెక్ట్, కానీ ఇవాళ దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి రామచంద్రపురం నియోజకవర్గంలోని సొసైటీ రుణాలు ఇప్పిస్తానని నియోజకవర్గానికి చెందిన మడిక కిషోర్ బాబు మోసం చేయడం జరిగిందని వల్లూరి సత్యవతి మాదిగ, చేపల సూర్యారావు మాదిగ ఆరోపించారు. వెనుకబడిన వర్గాలకు చెందిన పలువురికి సొసైటీ రుణాలు ఇప్పిస్తానని మడికి కిషోర్ బాబు 3,85,00,000 వసూలు చేయడం జరిగిందని వల్లూరి సత్యవతి మాదిగ, చేపల సూర్యారావు మాదిగ పేర్కొన్నారు. సోమవారం కిషోర్ బాబుపై కాకినాడ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 1,500 మంది నుంచి 25,000, 50,000, ₹1,00,000 చొప్పున వసూలు చేయడం జరిగిందన్నారు. వారి కుటుంబ సభ్యుల అకౌంట్లో డబ్బులు వేయడం జరిగిందని, తమ డబ్బులు తమకు ఇవ్వమని అడిగినా కిషోర్ బాబు సరైన సమాధానం ఇవ్వడం లేదన్నారు. కావున తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. నా పేరు సత్యవతి మాదిగండి. సవలకోట మండలం ఏట్లపాలెం గ్రామం. మేము మాదిగలు ఐక్యవేదిక తరపుని మా బాధ్యులు అందరం కూడా మొత్తం 1,100 మంది పైగా మడికి కిషోర్ బాబుకి మేము లోనుల నిమిత్తం అమౌంట్ కట్టడం జరిగిందండి. ₹1,00,000 ఇస్తానంటే 10,000,
5 లక్షలు ఇస్తానంటే 50,000, 10 లక్షలు ఇస్తామంటే ₹1,00,000 కట్టిస్తాం జరిగిందండి. కానీ 4 సంవత్సరాలు వేయించారు. వాటి కోసం ఇదిగో లోన్లని లయ్యని అలా జరుపుతున్నాడు తప్ప బాధ్యులు ఎవరికి కూడా ఆ డబ్బులు ఇచ్చేయమంటున్నాం సార్, మాకు వడ్డీ వద్దు, మాకు లోన్లు వద్దు, మా డబ్బులు మాకు ఇచ్చేయమని తిరుగుతున్నామండి. 4 సంవత్సరాలు అయింది కానీ వడ్డీ భారం ఎక్కువైపోయి కొంతమంది చనిపోవడానికి కూడా సిద్ధమయ్యారండి. అంత ఇబ్బందులు పడ్డ వాళ్ళు కూడా ఇందులో ఆశించి డబ్బులు కట్టడం జరిగిందండి. దానికి సమాధానం రాలేదండి. బాధ్యులు అందరం కూడా ఇసుకుపోయి 4 సంవత్సరాల బట్టి నుంచి ఇసుకుపోయాని సరైన సమాధానం రాక మాకు న్యాయం జరగక కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చామండి. అలాగే ఎస్పీ గారిని కూడా కలిసామండి. మాకు న్యాయం చేయాలనేసి మేము అందరం కూడా మరి తుది వరకు కూడా పోరాటం మాత్రం ఆగదనేసి మాకు న్యాయం జరిగేదాకా పోరాడతామనేసి మేము తెలియజేసుకుంటున్నాం. మాది పిఠాపురం మండలం ఇందిరానగరం చెందిన పిఠాపురం వర్గం మాది మాదిగ వర్గమే. అయితే మేమందరం కూడా ఉమ్మడి జిల్లాలు 3 ఉమ్మడి జిల్లాలో కలుపుకుని 42 మండలాల్లో 1,300 మంది వరకు మాదిగ కులస్తులమే. మడి కిషోర్కి అలాగే అతని భార్య శ్రీదేవి అకౌంట్లోను, అతని కుమారుడి అకౌంట్లోను, 3 అకౌంట్లోను ఇండస్ట్రియల్ బ్యాంక్ రామచంద్రపురం ఆఫీసు బ్యాంక్ ఆధారంగా మేము అమౌంట్లు జమ చేయడం జరిగిందన్న. దాంట్లో మాకు మొదటగా అయితే అతను మా దగ్గరికి వచ్చినప్పుడు ఏ విధమైన డబ్బులు కట్టవసరం లేదు, మీకు లోన్ ఇస్తానని చెప్పాడు. తర్వాత మీ షేర్ క్యాపిటల్ ఉండాలని చెప్పేసి సుజీ కారుణ్య మల్టీ కోఆపరేటివ్ సొసైటీ అనే ఆఫీసు రామచంద్రపురం మండలం చోడవరం గ్రామంలో వై జంక్షన్లో ఆఫీసు పెట్టి మాదిగ వాళ్ళందరినీ సమయస్పరిచి 1,300 మంది ద్వారా ₹1,00,000 లోన్ ఇస్తానన్న వాళ్ళకి ₹10,000 చెప్పినాయి, 5 లక్షల లోన్ ఇస్తానని ₹50,000 చెప్పినాయి, 10 లక్షల లోన్ ఇస్తానని ₹1,00,000 చెప్పినాయి. ఇంకా అధిక మొత్తం వసూలు చేసి లోన్ కట్టించుకోవడం జరిగిందన్న. అతను 8,3,85,00,000 టోటల్గా అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగిందన్న. దీనికి డిమాండ్ల పరిష్కారం కోసం నిర్వాధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలు 7వ రోజు సోమవారం రెవెన్యూ కార్యాలయాన్ని ముట్టడి చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రవతి మాట్లాడుతూ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం తమతో చర్చలు జరపకపోవడం శోచనీయమని ధ్వజమెత్తారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అంగన్వాడీల రాష్ట్ర వ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా కాకినాడ ఆర్డీఓ కార్యాలయం వద్ద కాకినాడ డివిజన్ పరిధిలోని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్లందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ సమ్మె కార్యక్రమంలో ఉండడం జరిగింది. ఈ సందర్భంగా మా న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో తక్షణమే వేతన డిమాండ్ ఏదైతే ఉందో తక్షణమే పరిష్కరించాలి. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని చెల్లించాలి. అలాగే రాజకీయ జోక్యాలు లేకుండా హెల్పర్కి ప్రమోషన్లు ఇవ్వాలి. తదితర డిమాండ్ల కోసం ఈ సమ్మెను కొనసాగిస్తాం. తక్షణమే మా వేతన డిమాండ్ పరిష్కరించే వరకు కూడా సమ్మెని నిర్వహింపజేసేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము. అలాగే ఈరోజు 7 రోజుల నుంచి కూడా అంగన్వాడీ కేంద్రాల్లో తల్లులు కూడా పౌష్టికాహారానికి నష్టపోతూ ఉన్నారు. అలాగే సచివాలయ సిబ్బంది చేత సెక్రటరీల చేత కూడా అన్యాయంగా సెంటర్ తాళాలు బద్దలుకొట్టి చేస్తూ ఉన్నారు. అది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఏదైతే పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం నెరవేరాలంటే తక్షణమే మా వేతనం పెంచి నాణ్యమైన సరుకులు అందించి ఈ పోరాటాన్ని విరమింపజేయడం కోసం వేతన ప్రకటన తక్షణమే మా నాయకులతో చర్చించి వేతన ప్రకటన చేయాలని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంద్రావతి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు అంగన్వాడీలు న్యాయమైన సమస్యలు పరిష్కరించమని ప్రభుత్వాన్ని అడుగుతుంటే ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. అంగన్వాడీల పట్ల అంగన్వాడీ ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి ఎన్నికల ముందు ఇచ్చి న్యాయమైన అడుగుతున్నాం. మేము గొంతమ్మ కోరికలు ఏమి అంగన్వాడీ వర్కర్స్ ఏమీ అడగట్లేదు. న్యాయమైన సమస్య మేము అడిగేటప్పుడు ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఎన్నికల ముందు ఏమైతే హామీ ఇచ్చారో హామీని అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి. తెలంగాణ ప్రభుత్వం కానీ అదనంగా వేతనం చెల్లించాలని మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు 7వ రోజుకి సమ్మె కొనసాగుతుంది. 7 రోజుల నుంచి కూడా లబ్ధిదారులకి ప్రీస్కూల్ పిల్లలకి గర్భవతుల బాలింతలు కూడా ఫీడింగ్ అందలేదు. మరి ఈ విషయం మరి ముఖ్యమంత్రి గారికి తెలియట్లేదని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ మా సమస్యలు వెంటనే వేతనాలు చెల్లించేంతవరకు కూడా మా పోరాటం ఉధృతం కొనసాగుతుంది. వేతనాలు వెంటనే చెల్లించాలి. మా సమస్యలు
సమ్మె ప్రభుత్వం పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. నందిగామ పట్టణంలో గాంధీ సెంటర్లో వైఎస్ఆర్సీపీ బస్ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎమ్మెల్యే మునితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈ బస్ యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక గాంధీ సెంటర్లో ఈ బస్ యాత్ర పెద్ద ఎత్తున జరిగింది. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో స్పీడ్ బ్రేకర్ నిర్మాణాలు వేగవంతమవుతున్నాయి. ఈ మేరకు ప్రమాదాలు నివారించడానికి ఈ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశామని ఆర్టీసీ సిబ్బంది తెలిపారు. అయితే ఆర్టీసీ బస్సులు కాంప్లెక్స్ నుంచి ప్రధాన రహదారికి వెళ్లేటప్పుడు ప్రమాదాలు నివారించటకు ఉపయోగపడుతుందన్నారు. స్పీడ్ బ్రేకర్లు నిర్మించడంతో ఆర్టీసీ సిబ్బందికి పలువురు ప్రయాణికులు అభినందనలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ సేవాదళ్ ఏర్పడి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారీ బహిరంగ సభ. వైఎస్ఆర్సీపీ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో స్పీడ్ బ్రేకర్ నిర్మాణాలు వేగవంతం. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద చికిత్సల వ్యయ పరిమితిని 25 లక్షలకు పెంపు. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.